కల్తీ మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నారావారి కల్తీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు కొనసాగించి ప్రభుత్వ ఖజానాకు నష్టంతో పాటుగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని, వారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజల్లో అలజడి సృష్టిస్తుందని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఇవాళ రోడ్ల మీదకి వచ్చాం. ఇది ఎక్కడితో ఆగదు. ఈ నకిలీ మద్యం మీద, ఈ మద్యం దందాల మీద వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్తున్నాం. లేని స్కాముని సృష్టించి మీరు వైఎస్ఆర్ పార్టీని అబాస్ పాలు చేయాలనుకున్నారు. ఇవాళ మీరే స్కాముల్లో ఇరుక్కున్నారు. మేము అందుకే అడుగుతున్నాం, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే కమిటీలు వద్దు. మీ ఎంక్వైరీ కమిటీలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మేము తప్పు చేయలేదనే నమ్మకం మీకు ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అయింది. ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీలు చాలా చూసాం. గోదావరి పుష్కరాల దగ్గర మొదలుపెట్టి ఇప్పటిదాకా మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమంటే చేతులు ముడుచుకుని పారిపోయి ఏదో సిట్ అని మీ సొంత అధికారులతో, మీ ప్రభుత్వ అధికారులతో వేసుకుని మీకు కావాల్సినట్టుగా రాయించే కార్యక్రమం చేయొద్దు. అలా చేస్తే అది మీకే నష్టం జరుగుతుందని చెప్తాం. ఇప్పటికే ఈ 15 నెలల్లో వందలాది మంది మీ నకిలీ మద్యం, చీప్ లిక్కర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు అని చెప్పి ఇవాళ మేమందరం కలిపి పోరాటం చేస్తున్నాం.